పాదయాత్ర ముగింపు సభలో ఓ విషయం మీద ప్రకటన చేస్తారని రాష్ట్రమంతా ఎదురుచూసింది. పార్టీ క్యాడర్ కూడా చాలా ఆసక్తిగా గమనించింది. కానీ జగన్ మాత్రం ఆ విషయం గురించి అస్సలు ప్రస్తావించలేదు. దీంతో పార్టీలో కొందరు నిరాశపడ్డారు. కొందరు నేతలు ప్రస్తుతానికి బతికిపోయామనుకున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల గురించి జగన్ ఓ ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆ అంశాన్ని ప్రస్తావించకుండా దాటవేశారు. వైసీపీ అభ్యర్థులు ఎవరనే సస్పెన్స్ ఇంకా సూచనలు అడుగుతా ఉన్నా, సలహాలు తీసుకుంటా ఉన్నా. మీరిచ్చే సూచనలు సలహాలు తీసుకుంటూ నవరత్నాల్లో కొన్ని మార్పులు కూడా చేసుకుంటూ కూడా వస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభలో చాలా విషయాలు మాట్లాడారు. ఇవాళ ప్రతి రైతన్నకు నేను చెప్తా ఉన్నా, తన ఆదాయం పెంచడం కోసం రైతన్న పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ఆ రైతన్న తీసుకునే బ్యాంకు రుణాలపై, ఆ రైతన్న తీసుకునే క్రాప్ రుణాలపై ఆ రైతన్నలకు వడ్డీ లేకుండా 0 వడ్డీకే ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. చాలా హామీలు ఇచ్చారు. ప్రభుత్వంపై, సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ జనం, వైసీపీ కార్యకర్తలు మాత్రం ఒక ప్రకటన మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు. జగన్ దాని గురించి మాత్రం మాట్లాడలేదు. అదే అభ్యర్థుల ప్రకటన. అభ్యర్థుల వివరాలు ఎందుకు ప్రకటించలేదు? ఏ కారణాలు జగన్ను అడ్డుకున్నాయి? పాదయాత్రలో భాగంగానే జగన్ అనేక నియోజకవర్గాల్లో పోటీ రేసులో ఉన్న నేతలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. విశ్లేషణలు కూడా చేయించారు. దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ టీం కూడా 120కి పైగా నియోజకవర్గాల్లో సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిందని సమాచారం. దీంతో జగన్ ఈ సభలో అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని అంతా భావించారు. పాదయాత్ర ముగింపునకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తారా అని విలేకరులు ప్రశ్నిస్తే దాదాపుగా ఎక్కడికక్కడ అభ్యర్థుల్ని ఖరారు చేసేశామని, ప్రత్యేకంగా ప్రకటించేది ఏమీ ఉండదని తేల్చారు. అయితే ఈ సభలో కనీసం కొందరి అభ్యర్థులనైనా జగన్ ప్రకటిస్తారని అంతా భావించారు. ఆ ఊసే లేకుండా జగన్ పాదయాత్ర ముగింపు సభ ముగిసిపోయింది. జగన్ పాదయాత్రలో వ్యవస్థ గురించి, వ్యవస్థల్లో మార్పుల గురించి కూడా చాలానే మాట్లాడారు. ప్రతి పథకము కూడా ఏదైనా పథకం చెబితే ఆ పథకం ప్రతి పేదవాడి ఇంటికి కూడా చేరాలి. ఆ ప్రతి పేదవాడి ఇంటికి చేరే దిశగా అడుగులు వేస్తా ఉన్నప్పుడు ఆ పథకం ఆ పేదవాడికి అందాలే తప్ప ఆ పేదవాడు ఏ పార్టీ, ఆ పేదవాడు ఏ కులం, ఆ పేదవాడు ఏం చేస్తా ఉన్నాడు అనేది అడ్డు రాకూడదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దాదాపు అన్ని విషయాలు మాట్లాడారు. కానీ అభ్యర్థుల ఎంపిక గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల వివరాలు ప్రకటించకపోవటం వెనుక చాలా కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ జగన్ ముగింపు సభలో అభ్యర్థులను ప్రకటించి ఉంటే చర్చ మొత్తం అటువైపు మళ్లిపోయేదని, పాదయాత్ర గురించి ఎవరూ పట్టించుకోరన్నది కొందరి వాదన. దాంతో పాటే తాము ఇచ్చే హామీల గురించి చర్చించుకునే అవకాశం లేకుండా పోతుందని అధినాయకత్వం భావించిందట. అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైనా పర్వాలేదు, కానీ హామీలు జనంలోకి వెళ్లకపోయినా, ప్రజలు వాటి గురించి చర్చించుకోకపోయినా దానివల్ల కలిగే నష్టం ఎక్కువగా ఉంటుందని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే తెలివిగా జగన్ అభ్యర్థుల్ని ప్రకటించలేదని చెప్తున్నారు. అభ్యర్థుల ప్రకటన లేకపోవటం వల్లే ఇప్పుడు ప్రజలు హామీల గురించి, నవరత్నాల గురించి చర్చించుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ అభ్యర్థుల ప్రకటన జరిగితే టికెట్లు దక్కని వాళ్లంతా అసంతృప్తితో ఆందోళనకు దిగితే అది పెద్ద రచ్చగా మారి పార్టీకి మైనస్ గా మారుతుంది. పాదయాత్ర మైలేజ్ లేకుండా పోయే ప్రమాదం ఉందన్నది మరికొందరి విశ్లేషణ. అంతా అసంతృప్తుల మీద, వాళ్లు చేసే హంగామా మీదే దృష్టి పెడతారు తప్ప పాదయాత్ర విజయవంతమైన విషయం మరుగున పడిపోతుందని, అందుకే ప్రకటన చేయలేదని ఇంకొందరు చెబుతున్నారు.
పార్టీ టికెట్లు ప్రకటిస్తే టికెట్లు దక్కని కీలక నేతలు ఇతర పార్టీల వైపు వెళ్లిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరు స్వతంత్రంగా పోటీకి రంగం సిద్ధం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది పార్టీ గెలుపోటముల్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే జగన్ వెనకడుగు వేశారని కొందరు చెప్తున్నారు. టీడీపీ జాబితా వచ్చే వరకు వేచి చూసే ధోరణి. కుల సమీకరణలు బ్యాలెన్స్ చేసుకునే అవకాశం. మరికొందరి వాదన ప్రకారం టీడీపీ అభ్యర్థులను ప్రకటించే వరకు వేచి చూడాలని జగన్ నిర్ణయించుకున్నారట. సీఎం చంద్రబాబు జనవరి చివరి నాటికి మెజారిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులు ఎవరో తెలిస్తే దానికి ధీటైన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడంతో పాటు కుల సమీకరణాలు బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నది జగన్ ఆలోచన అని చెబుతున్నారు. ఇప్పుడే అభ్యర్థుల్ని ప్రకటిస్తే అసంతృప్తుల్ని బుజ్జగించటం కష్టమని, టీడీపీ నాయకులు వారిని ఎగదోసే అవకాశాలున్నాయని, అందుకే జగన్ వెనకడుగు వేశారన్నది మరికొందరి వాదన. దీనికి తోడుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ నాయకత్వం మరింత లోతైన కసరత్తు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. జగన్ అభ్యర్థులను ప్రకటించకపోవటంతో టికెట్టు తమకే దక్కుతుందని బలంగా నమ్ముతున్న నాయకుల్లో చిన్నపాటి అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే టికెట్ మీద ఆశలు పెట్టుకున్న సెకండ్ క్యాడర్ మాత్రం హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. తాము ప్రయత్నాలు చేసుకోవడానికి ఇంకా దారులు మూసుకుపోలేదు కాబట్టి ఏదోలా టికెట్టు సాధించే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యాలని కొందరు భావిస్తున్నారు. అయితే పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో ఈ పాటికే ఖరారైపోయారని, అధికారికంగా ప్రకటన చెయ్యలేదు గాని ఆయన నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారం చేసుకుపోతున్నారని కొందరు నేతలు చెప్తున్నారు. మొత్తంగా చూస్తే టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తే తప్ప వైసీపీ జాబితా బయటకు రాకపోవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.